నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. సో వాటికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నా. అయితే ఇక హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో జోరు వాన పడుతోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూడా భారీ వర్షం కురుస్తోంది. అరకులో వాతావరణం చల్లబడ్డం మాత్రమే కాదు, అక్కడ ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా జనాలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. గత నెల 30న కేరళ తీరాన్ని తాకాయి రుతుపవనాలు. అయితే హైదరాబాద్లో ఇప్పుడు భారీగా వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సమయం కూడా ఇవ్వలేదు, మాక్సిమం ఆ సమయం కూడా లేకుండా ఒకేసారి వర్షం కురవడం మొదలుపెట్టింది. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, కుకట్పల్లి, ఎర్రగడ్డ, పంచాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపుల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి, అబేట్స్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో, అంటే 3-4 రోజుల పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నైరుతి బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ప్రస్తుతం ఆల్ ఆఫ్ సడన్ వాతావరణం మారిపోవడం, భారీగా వర్షం కురవడం, చిరుజల్లులు కూడా కాదు, ఒకసారిగా వాహనదారులు కావచ్చు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? డీటెయిల్స్ ఏంటి లక్ష్మీకాంత్? ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల దాటికి నగరం మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో జలమయమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్, అదేవిధంగా సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, వీటితో పాటు చుట్టుపక్కల హైటెక్ సిటీ, రాయదుర్గం, ఈ ప్రాంతాలన్నింటి కూడా ఉరుములతో కూడిన భారీ వర్షం వచ్చింది. భారీ ఈదురుగాలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఈ గత కొన్ని రోజులు భారీ బగబగా మండిపోయిన ఎండల కారణంగా ఉక్కపోతతో అల్లాడిపోయిన జనానికి ఈ కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కల్పించాయని చెప్పొచ్చు. కొంతమంది వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇంతకాలం ఆహ్లాదకరంగా, అంటే ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిపోయిన జనం ఇలాంటి గొడుగులు లేకుండా కూడా కొంతమంది రోడ్లపైన అలాగే వెళ్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం పంజాగుట్ట కావచ్చు, అదేవిధంగా అమీర్పేట ప్రాంతాల్లో కావచ్చు, దీంతోపాటు ఖైరతాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో వర్షాల కారణంగా అక్కడ నీళ్లు సైడ్కి స్టాగ్నేట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రాకపోకలకు అంతరాయం కావడంతో చాలామంది తమ ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి వస్తుంది. వర్షం కురిసిన ప్రతిసారి, భారీ వర్షాల దాటికి ప్రతిసారి అసలే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న నగరవాసులు వర్షం కురుస్తున్న ప్రతిసారి కూడా గంట లోపల వెళ్లాల్సిన, తమ ఇంటికి గంట లోపల చేరుకోవాల్సిన వారు కనీసం 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది అని ఆందోళన కూడా చెందే పరిస్థితి వస్తుంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయ్యే సిచ్యువేషన్లు కానీ వస్తున్నాయి. ప్రధానంగా వరద నీటి కాల్వలు జామ్ కావడంతో ఈ పరిస్థితి వస్తుంది. ఈరోజు సాయంత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో పాటు అధికారుల బృందం కూడా మొత్తం ఖైరతాబాద్ జంక్షన్లలో ఎక్కడైతే ఇక్కడ వరద నీరు స్టాగ్నేట్ అవుతుందో ఆ ప్రాంతాల్లో పరిశీలించి అది క్లియర్ చేసే ప్లాన్స్ చేశారు. కొన్ని చోట్ల కొత్తగా నిర్మించాలనే ప్లాన్స్ కూడా గీశారు. అయితే ప్రతిసారి కూడా ఇలాంటి సమస్యలు రాకుండా మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షించినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కురుస్తున్న భారీ వర్షాల దాటికి ఇలాంటి ట్రాఫిక్ జామ్లు కావచ్చు, రోడ్ సైడ్ ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇదే ఈ చిన్నపాటి వర్షానికి, అంటే గంట పాటు కురిసిన వర్షాలకే పరిస్థితి ఉంటాయి. అసలే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు మరో 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించిన పరిస్థితి, తెలిపిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ కురిసే భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ జలమండలికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపడితే తప్ప నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు, మరో వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు అక్కడికక్కడ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్. ఒకసారి మనం చూడొచ్చు, నగరవాసులందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద. ముఖ్యంగా తెలిసిన రోడ్ అయితే ఓకే, తెలియని రోడ్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, లేకపోతే ఎక్కడ వర్షపు నీరు స్టాగ్నేట్ అయ్యిందో మీరు అంచనా వేయలేకపోతే మాత్రం బెటర్ ఒక్కసారి మీరు ఇళ్లలో ఉండడమే మంచిదని అధికారులు కూడా చెప్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ కురిసిన ఈ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే, ఆఫీసులు అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏవైనా పనులు పెట్టుకున్న వారు కావచ్చు, ఇప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఏదైతే సమయం కేటాయించుకున్నారో దానికి ఒక 2 గంటల పాటు ఈజీగా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇది కూడా ఒక్కసారి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే మాత్రం చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సంగా కురుస్తోంది.